ఇటీవల ఇండిగో సంస్థ చేస్తున్న నిర్వాకం వల్ల దేశంలో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది. దేశంలో అన్ని విమానాశ్రయాల్లో ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చింది. దీంతో భారత్ పరువు పోయింది. ఫలితంగా భారత ప్రభుత్వం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంది. ప్రతిపక్షాలు అయితే కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాయి. ఒకానొక దశలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆరోపణలు ఎదుర్కోవలసి వచ్చింది. ఇండిగో సంస్థ ఇచ్చిన షాక్ నుంచి కేంద్ర ప్రభుత్వం త్వరగానే మేల్కొంది. నేపథ్యంలోనే దేశంలో మరో 2 విమాన సంస్థలకు పౌర విమానయాన శాఖ అనుమతులు ఇచ్చింది. ఆల్ హింద్ ఎయిర్, ఫ్లై ఎక్స్ప్రెస్ సంస్థలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. పౌర విమానయాన శాఖ నుంచి ఈ సంస్థలకు నిరభ్యంతర పత్రాలు కూడా మంజూరయ్యాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మరో సంస్థ షెంక్ ఎయిర్ అనే సంస్థకు కూడా ఇప్పటికే కేంద్రం నిరభ్యంతర పత్రం ఇచ్చింది. వచ్చే ఏడాది నుంచి ఆ సంస్థ కార్యకలాపాలు మొదలు పెట్టనుంది. ఇటీవల దేశీయ ఇండిగో సంస్థల్లో సంక్షోభం ఏర్పడింది. దీంతో దేశవ్యాప్తంగా కొద్ది రోజుల పాటు విమాన సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో అనేక మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. ఈ వ్యవహారంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పార్లమెంట్లో సుదీర్ఘంగా ప్రసంగించారు. విమానయాన రంగంలో ఏ సంస్థ పూర్తి స్థాయిలో ఆధిపత్యం కొనసాగించడానికి ఆస్కారం ఇవ్వడం లేదని, ఇంకా చాలా సంస్థల్ని రంగంలోకి ఆహ్వానిస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాదు కొత్త సంస్థలు కార్యకలాపాలు సాగించడానికి ఇదే అనుకూలమైన సందర్భమని ఆయన పేర్కొన్నారు. మన దేశంలో విమానయాన రంగంలో ఇండిగో, ఎయిర్ ఇండియా సంస్థలు 90% వాటాలు కలిగి ఉన్నాయి. ఇందులో ఇండిగోకి 65% వాటా ఉండడం విశేషం. కేంద్రం తీసుకువచ్చిన నిబంధనల నేపథ్యంలో ఇండిగో సంస్థ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సర్వీసులను అప్పటికప్పుడు రద్దు చేసింది. కొన్ని సర్వీసులను దారి మళ్లించింది. దీంతో దేశవ్యాప్తంగా అనేక విమానాశ్రయాలలో ప్రయాణికులు నరకం చూశారు. సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు విమానాశ్రయాలకే పరిమితం కావాల్సి వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్రం నిర్ణయం పట్ల ప్రయాణికుల నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకుని ఉంటే బాగుండేదని ప్రయాణికులు అంటున్నారు.